ఇక డీటెయిల్స్కి వెళ్తే బీసీల పేరుతో రాజకీయాలు చేయొద్దని మోడీ కులం బయటపడాలన్నా రాహుల్ గాంధీ కులం బయటపడాలన్నా దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎల్బీనగర్లో బొమ్మగోని ధర్మభిక్షం 103వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మోడీ కులం ఏంటి, రాహుల్ కులం చెప్పండి అంటూ ఆ పార్టీల నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుందని, వీరి కులాలు తెలియాలి అంటే దేశవ్యాప్త కులగణన చేపడితే తెలుస్తుందన్నారు. బీసీ కులాన్ని అడ్డం పెట్టుకుని నాయకులు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధిద్దాం బాపూజీ గారి ఆశయాలను, సాధిద్దాం బాపూజీ గారి ఆశయాలను. కులగణనలో ఆ కులగణన పత్రాలు నరేంద్ర మోదీ గారు నింపుతారు. మరి రాహుల్ గాంధీది ఏ కులం అని మీరు అడుగుతున్నారు కదా. రాహుల్ గాంధీ కులము తెలవాలంటే ఇలా మీరు కేంద్ర ప్రభుత్వం, నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఒట్టి సొల్లు కబుర్లు వద్దు, ఒట్టి నంగనాసి మాటలు వద్దు, పనికిరాని చేతగాని చేవదచ్చిన మాటలు వద్దు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ వాళ్ళకు మేము సవాల్ విసుస్తున్నాం. బీసీ సంఘాలుగా రాహుల్ గాంధీ కులం మాకు కూడా తెలవాలని ఉంది. అసలు ఏంది రాహుల్ గాంధీ కులం తెలవాలని ఉంది. రాహుల్ గాంధీ కులం తెలవాలంటే మీరు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టండి. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంటికి వండి కులగణన పత్రాలు తీసుకొని పొండి, అప్పుడు రాహుల్ గాంధీ కులం ఏందో అప్పుడు రాహుల్ గాంధీ నింపుతాడు. మీరు ఉట్టిగానే బీసీలను బలి పశువులను చేయడానికి, మా ఓట్లు గుద్దుకోవడానికి, మళ్ళీ మీరు అధికారంలో రావడానికి ఈ డ్రామాలను కట్టి పెట్టండి. రాజకీయ పార్టీలు బీసీలను కేంద్రంగా చేసుకునేటువంటి డ్రామాలను మీరు కట్టి పెట్టండి. మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టండి. అందులో రాహుల్ గాంధీ కులం తెలుస్తుంది, నరేంద్ర మోదీ కులం తెలుస్తుంది, అమిత్ షా కులం తెలుస్తుంది, ప్రియాంక గాంధీ కులం తెలుస్తుంది. దేశంలో ఉన్నటువంటి అందరి జాతకాలు కులగణన ద్వారానే వస్తాయి. కాబట్టి మీ జాతకాలు బయటపడాలంటే మీరు కులగణన వివరాలు సేకరించండి. అది సేకరించండి. కానీ మీరు అది సేకరించకుండా ఏదో ఊరికనే ఉత్తుగానే నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అనేది ఉంది వీళ్ళ మధ్యన. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ రాజకీయాల డ్రామాలు బంద్ చేసి దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి మీరు సహకారం అందించండి. మీ మీ కులగణనలో అందరూ పాల్గొనండి. ఖచ్చితంగా ఈ దేశంలో బీసీల జనాభా ఎంతో తెలుస్తుంది, ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరి ఆదాయం ఎంత ఉంది, ఎవరు ఎంత ఆస్తున్నాయి, ఇలా ఎవడు ఎట్ట పెరిగిపోతుండు, దేశంలో అంతరాలు ఎట్లున్నాయి, అన్ని విషయాలు తెలిసిపోతాయి. కాబట్టి దీని మీద దృష్టి సారించాలని చెప్పి రెండు పార్టీలను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే రాజాసింగ్ను తీవ్రంగా ఒక బీసీ బిడ్డ అయినందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా రాజాసింగే నిన్న చెప్పాడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక రెడ్డి సామాజిక వర్గం ఉంటాడు, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ గా ఒక రెడ్డి సామాజిక వర్గం ఉంటాడు, మహిళా అధ్యక్షురాలుగా రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది. బీసీలకు ఏది న్యాయం? వాస్తవమే, బీసీ ముఖ్యమంత్రి అన్నారు, అధికారంలో రాకపోతే కల్లా మళ్ళా అసెంబ్లీ పక్ష నేతగా ఓ రెడ్డికి ఇచ్చారు. మరి రాజాసింగ్కి ఇవ్వచ్చు కదా. రాజాసింగ్ అయితే బీసీ అని ఎప్పుడు అనలే కదా. ఆయన ఎప్పుడు హిందూ రాజకీయ అధికారం ఉండాలి, రాజ్యాధికారం ఉండాలి. కానీ ఈ రోజు గమ్మతైన విషయం ఏంటంటే మెజార్టీ ప్రజలు పాలితులుగా ఉంటే మైనార్టీగా ఉన్నటువంటి పిడికడి శాతం లేని వాళ్ళు పాలకులు ఉన్నారు. ఇది దురదృష్టకరం. ఇది మారాలి. ఈ బొమ్మగోని ధర్మభిక్షం గారి జయంతి సాక్షిగా ఇలా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పిడికెడు శాతం లేనటువంటి పాలనను పారదోలి ఇలా మెజార్టీ ప్రజలకు 2028లో ఒక బహుజన బిడ్డ, ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కావడమే బొమ్మగోని ధర్మభిక్షంకి ఇచ్చేటువంటి నిజమైన నివాళి.